భరణి విషయంలో దివ్య కాస్త అతి చేస్తుంది. అలాంటిదేమీ లేదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. దివ్య పీఆర్, భరణి పీఆర్ వీళ్ళందరూ పీఆర్‌లు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఈ కామెంట్స్ చూస్తారు. జనం ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి. సో నేను ఛానల్‌కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. ఈ ఒక్క కామెంట్ అడుగుతున్నా. దయచేసి కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. రీసెంట్‌గా జరిగినటువంటి తనూజ విన్నింగ్ టాస్క్, తనూజ కెప్టెన్సీ విన్నర్ టాస్క్ మనందరం చూసాం. ఫస్ట్ ఈ కటౌట్ అది పెట్టకముందు కత్తి హోల్డింగ్, క్రౌన్ ఇవన్నీ ఉంటాయని తెలియక ముందు సిచ్యువేషన్ మీకు గనక గుర్తుంటే 3 కటౌట్లు పెట్టారు. అంటే బ్లైండ్స్ వేసి ఉన్నట్టునే అప్పుడే బయటకు వచ్చారు వీళ్ళందరూ కూడా. ఈ కటౌట్లు చూసి చాలా ఎక్సైట్ అయ్యారు. ఎక్సైట్ అయిన నెక్స్ట్ మినిట్ ఇది సపోర్టింగ్ టాస్క్ అని అనుకున్నారు వాళ్ళు. సపోర్టింగ్ టాస్క్ అని అనుకుని వెంటనే అంటే ఇండైరెక్ట్గా ఇది సపోర్టింగ్ టాస్కే కాస్త, బట్ కంప్లీట్ సపోర్టింగ్ టాస్క్ అనుకున్నారు. వెళ్ళి అందరినీ అడగడం స్టార్ట్ చేసింది తనూజ కానీ, నిఖిల్ కానీ, రీతు కానీ. అట్లా అడుగుతున్న టైంలో సంజన ఫస్టే ప్రామిస్ చేసింది తనూజకి లాస్ట్ టైం చేయలేదు నీకు ఇస్తానని చెప్పేసి. రీతు దివ్యాని నిఖిల్ అడిగినప్పుడు సెకండ్ ఆప్షన్ కింద నీకు చేస్తాను, ఫస్ట్ ఆప్షన్ నాకు ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు, తనూజ ఉందన్నట్టు చెప్పింది. అండ్ తర్వాత రీతు భరణితో మాట్లాడినప్పుడు భరణి ఎప్పుడో మాట ఇచ్చాడు రీతుకి భరణి, లేదు బాబోది గొడవ పెట్టేస్తుంది అంటే అవతల వాళ్ళు ఏదో చేస్తారు కాబట్టి నేను ఇది చేయలేకపోతున్నానని చెప్తాడు తప్ప భరణి అవతల వాళ్ళంటే నాకు ఇష్టం. అది తనూజ అనండి, దివ్య అనండి, రీతు అనండి, ఇమాన్యుల్ అనండి, రాము అనండి, అట్లా చెప్పడు. అది నాకు చాలా కన్నింగ్గా అనిపిస్తుంది. కొన్నిసార్లు గొడవ పెట్టేస్తారు తనూజ అంటాడు కానీ లేదమ్మా ఈసారి షీ డిజర్వ్స్ ఇట్, ఈసారి అయితే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అట్లా చెప్పడం వేరు కదా. సో ఎప్పుడు మాట ఇచ్చాడు, పైగా ఇప్పుడు కాదు, వచ్చి మాట ఇచ్చి కూడా 5 వారాలు అవుతుంది. ఈలోపు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు కూడా ఆయన హౌస్లోకి. సో అయిపోయింది కదా. సో గెలిచింది తనూజ. ఖచ్చితంగా తనూజ గెలవడానికి మెయిన్ రీజన్ సంజన తీసుకెళ్ళి అక్కడ అతను నిఖిల్కి బరువు పెట్టడం వల్ల. బరువు చాలా బరువు ఉంటుంది ఆ కత్తి. ఆల్రెడీ దానికి ఇంకా వీళ్ళు డెడ్ యాపిల్స్ ఏవో పెట్టారు, దానివల్ల బరువు ఇంకా పెరిగింది. ఈజీగా అది ఒక 1 kg అట్లా ఉంటుంది, 1 kg 2 kg. సో బరువు వల్ల నిఖిల్ పట్టుకోలేకపోయాడు, పడిపోయాడు, అయిపోయింది. సో తనూజ గెలిచేసింది. గెలవగానే ఆనందంలో అందరి మొఖాలు సర్ప్రైజింగ్ అయితే భరణి మాత్రం పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎత్తాడు చాలా ఆనందంగా, అంత బాగుంది. అయితే కొద్దిసేపటి తర్వాత ఎంత జరిగిపోయి తనూజని అందరూ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు నేను కెప్టెన్ అయితే మీరు నన్ను ఎందుకు ఎత్తుకోలేదు అంటారు దివ్య. లాస్ట్ టైం అయింది కదా, లాస్ట్ టైం ఇమాన్యుల్, అంతకుముందు దివ్య కదా కెప్టెన్. నన్ను ఎందుకు ఎత్తుకోలేదు అంటాడు. నేను చూడటమే నేను రూమ్లోంచి బయటకు వస్తున్నావు నువ్వు అని ఏదో కబుర్లు చెప్పాడు, కవరింగ్ చేసే ప్రయత్నం చేశాడు, సుమన్ శెట్టితో కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. అయితే మనకి ఒకళ్ళ పట్ల అది ఆడైనా మగైనా వాళ్ళ పట్ల అంటే మనకు కూతురు లాంటిదైనా చెల్లెలు లాంటిదైనా వేరే రిలేషన్ అయినా వాళ్ళ పట్ల మనకి ఏదన్నా ఉన్నప్పుడు మనకు అనిపిస్తే మనం చేసేస్తాం. లేదు వాళ్ళకి అనిపించట్లేదు వాళ్ళు చేయలేదు అంటే ఊరుకుంటే బెటర్. అట్లా కాకుండా దాని గురించి గుచ్చి అంత అబ్జెసివ్గా, ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తుంటాయి. భరణి ఫ్యామిలీ చూస్తుంటుంది, దివ్య ఫ్యామిలీ చూస్తూ ఉంటుంది, తనూజ ఫ్యామిలీ చూస్తుంటే ఎత్తుకుంది తనూజ అనే అతను. సో అదొక ఆప్యాయతతో అతనికి అట్లా అనిపించింది, చేశాడు. దివ్య కూడా అట్లా అనిపిస్తే చేస్తాడేమో డెఫినెట్లీ. దాని వరకు ఓపిక పట్టాలి కానీ దాని గురించి 24 గంటలు జలసీ ఫీల్ అవుతున్నట్టు, అబ్జెస్ అయిపోతున్నాడు ఒక మనిషి కోసం, టూ మచ్గా ప్రవర్తిస్తోంది దివ్య. అట్లా అవసరం లేదు. మరీ అడుక్కుని మరీ అతను అడిగింది. రేపొద్దున ఏదో గెలిచింది దివ్య, రేపొద్దున ఏ ఎవిక్షన్ బాస్ గెలిచింది అనుకోండి, ఎత్తుకున్నాడు అనుకోండి, మొన్న అడిగాడు కాబట్టి ఎత్తుకున్నావు అనే ఫీలింగ్ మనకే వస్తుంది, దివ్యకు కూడా వస్తుంది ఆబ్వియస్లీ. సో అట్లా కాకుండా ఒక బాండ్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ లెవెల్కి తనూజ అంటే ఆయనకు ఉన్నటువంటి ఆప్యాయత లెవెల్కి ఈ అమ్మాయి మీద కూడా ఆప్యాయత పెరిగే లెవెల్కి తను వెళ్ళడం అనేది తన ఛాలెంజ్. నిజంగా షీఈ్ ఇంటూ భరణి యాజ్ ఎ ఫాదర్ ఫిగర్ అట్లా. సో అట్లా కాకుండా క్వశ్చన్ చేయడం, బలానా వాళ్ళు ఎత్తుకున్నా నన్ను ఎత్తుకోలేదు ఆ రోజు, ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఏంటంటే చాలా సిల్లీగా, చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది చూడడానికి. పైగా మనం లైవ్లో చూస్తుంటాం కదా, చూసే వాళ్ళకి చాలా అన్కంఫర్ట్ అనిపిస్తుంది, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చూస్తుంటాయి, అది వాళ్ళకు కూడా అన్కంఫర్ట్ అనిపిస్తుంది అని నాకైతే అనిపించింది. సో ఈ మొత్తం సినారియో గురించి మీకేమనిపించింది ఏంటో కామెంట్ చేయండి.